నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఎంతో ఆరోగ్యకరమైనది అని అనుకొని తాగే పాలు నిజంగానే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతున్నాయా, లేక మన శరీరంలోకి నిశ్శబ్దంగా విషాన్ని పంపుతున్నాయా? ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, హైదరాబాద్ శివార్లలో వెలుగు చూసిన ఇటీవల ఒక షాకింగ్ క్రైమ్ స్టోరీయే దీనికి కారణం. పశువుల నుండి బలవంతంగా అక్రమంగా ఎక్కువ పాలు పిండడానికి ఉపయోగించే ఒక మెడిసిన్, ఇది ప్రభుత్వం చేత పూర్తిగా నిషేధింపబడిన మెడిసిన్. దాని పేరు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల భారీ దందాను శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా రట్టు చేశారు. కానీ ఈ విషపూరితమైన ఇంజెక్షన్లు ఇచ్చిన పశువులు పాలు తాగడం వల్ల చిన్నపిల్లల నుండి గర్భిణీ స్త్రీల వరకు ఎలాంటి ఘోరమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో వింటే మీ గుండె లయదప్పుతుంది. అక్రమ లాభాల కోసం ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో, అసలు ఈ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు ఎలా విప్పారో ఈరోజు మన స్పెషల్ ఇన్డెప్త్ రిపోర్ట్లో పూర్తిగా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. నమ్మదగిన ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన శంషాబాద్ జోన్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ బృందం శంషాబాద్ పరిధిలో అత్యంత రహస్యంగా తనిఖీలు చేపట్టింది. ఈ మెరుపు దాడిలో నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ ఉంచి డైరీ ఫారం యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి స్థావరం నుండి సుమారు 50,000 రూపాయల విలువైన 173 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ మొత్తం లిక్విడ్ పరిమాణం దాదాపు 43.250 లీటర్లకు కావడం గమనార్హం. ప్రతి బాటిల్ 250 ml పరిమాణంతో ఉంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితుడిని స్వాధీనం చేసుకున్న సొత్తును పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు. ఈ కేసులో పోలీసులు 3 ప్రధాన నిందితులను గుర్తించగా వారిలో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతా 2 ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్ళలో అత్తేని కృష్ణ, వయసు 45 సంవత్సరాలు, రంగారెడ్డి జిల్లా మంఖాల్ గ్రామానికి చెందిన ఇతను వృత్తిరీత్యా డైరీ ఫారంలో వ్యాపారం చేస్తున్నాడు. రెండో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఖాలేద్ అలీ అలియాస్ చతుర్ సింగ్. ఇతనే ఈ నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల ప్రధాన సరఫరాదారు. ఇక మూడో నిందితుడు పరారీలో ఉన్నాడు. సురేష్, నివాసం తుక్కుగూడ. ఇతను ఒక డైరీ ఫారంలో యజమాని. కృష్ణ వద్ద క్రమం తప్పకుండా ఇంజెక్షన్లు కొనే ప్రధాన కస్టమర్. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు అత్తేని కృష్ణ నేర శైలి చూసి అధికారులు సైతం బెత్తరపోయారు. మంఖేల్ గ్రామానికి చెందిన కృష్ణ SSC వరకు చదువుకున్నాడు. జీవనోపాధి కోసం దాదాపు 15 సంవత్సరాల క్రితం తన గ్రామంలో ఒక డైరీ ఫారం ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే తుక్కుగూడలో శ్రీకృష్ణ క్యాటిల్ ఫీడ్ పేరుతో ఒక పశుగ్రాసం దుకాణాన్ని కూడా నడుపుతున్నాడు. అయితే సుమారు 5 నుండి 6 సంవత్సరాల క్రితం అతనికి గుజరాత్ నుండి నిషేధిత ఇంజెక్షన్లను అక్రమంగా తీసుకొచ్చే అంతర్రాష్ట్ర సప్లయర్ ఖాలేద్ అలీ అలియాస్ చతుర్ సింగ్తో పరిచయం ఏర్పడింది. ఖాలేద్ అలీ ఈ నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు కేవలం 50 రూపాయలకే సరఫరా చేస్తానని కృష్ణకి ఆశ చూపించాడు. ఇందులో 100 రెట్లు లాభాలు ఉండడాన్ని గమనించిన కృష్ణ మానవత్వాన్ని మరిచిపోయి ఈ అక్రమ దందాలకు దిగాడు. ఆ ఇంజెక్షన్లు కొనుగోలు చేసి స్థానిక డైరీ ఫారం నిర్వాహకులకు ఒక్కో బాటిల్ను 250 నుండి 300 వరకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. డైరీ నిర్వాహకులు కూడా గేదె, ఆవుల నుండి బలవంతంగా ఎక్కువ పాలు పిండడానికి నిషేధిత ఇంజెక్షన్లను కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఇదంతా కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. దీని వెనక పెద్ద అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉందని పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి ఖాలేద్ అలీ గుజరాత్ రాష్ట్రం నుండి ఈ నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను భారీ పరిమాణంలో అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నాడు. అక్కడి నుండి రహస్య మార్గాల ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని డైరీ ఫారం ఏజెంట్లకు సరఫరా చేస్తున్నాడు. తుక్కుగూడకు చెందిన సురేష్ వంటి మరికొందరు డైరీ యజమానులు తమ పశువుల ఆరోగ్యం దెబ్బతిన్నా పర్లేదు, పాలు ఎక్కువ రావాలనే స్వార్థంతో ఈ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా వాడుతున్నట్టు విచారణలో తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఖాలేద్ అలీ, సురేష్ల కోసం పోలీసులు అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. అసలు ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఎందుకు నిషేధించారు? పశువులపై దీని దుష్ప్రభావాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పశువులకు తరచుగా లేదా అనవసరంగా ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల వాటి శరీర వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది. ఈ ఇంజెక్షన్ల వల్ల ఆవులు, గేదెల్లో సహజ సిద్ధమైన గర్భధారణ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. పశువులు తీవ్రమైన గర్భాశయ సంబంధిత ఒత్తిడికి గురవుతాయి. పశువులకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకి మరకల వ్యాధి లేదా పొదుగు వాపు వ్యాధి వస్తుంది. ఇంకా అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ఇంజెక్షన్ ఇస్తేనే పాలు ఇచ్చేలా పశువుల శరీరం దానిపై పూర్తిగా ఆధారపడిపోతుంది. చివరికి అవి నరకయాతన అనుభవిస్తూ అకాల మరణం చెందుతాయి. పోనీ ఆ పాలు తాగే మనుషులైనా సురక్షితంగా ఉన్నారంటే అది లేదు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చిన పశువుల పాలల్లో ఆ కెమికల్ అవశేషాలు అలాగే ఉండిపోతాయి. ఈ పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల ముఖ్యంగా పిల్లలు, మహిళలు తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంలో పడిపోతున్నారు. ఈ పాలు తాగడం వల్ల చిన్నపిల్లల్లో, ముఖ్యంగా ఆడపిల్లల్లో హార్మోన్ల సమస్య ఏర్పడి చాలా చిన్న వయసులోనే
అంటే 8 నుండి 10 ఏళ్లకే అకాల యుక్త వయస్సుకు చేరుకుంటున్నారు. ఇది వారి భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇటు పురుషులలో అటు స్త్రీలలో తీవ్రమైన హార్మోన్ల లోపాలు తలెత్తి మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, భవిష్యత్తులో సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది. గర్భిణీ స్త్రీలు తెలియకుండా ఈ పాలను తాగడం వల్ల గడువుకు ముందే ప్రసవ వేదన రావడం లేదా గర్భస్రావం జరిగే ప్రమాదం 100% పెరుగుతుంది. ఈ పాలను దీర్ఘకాలం పాటు వాడడం వల్ల గుండె జబ్బులు, కడుపు తిమ్మిరి వంటి, చూపు మసకపడడం వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అక్రమంగా డబ్బు సంపాదించాలనే కొందరి స్వార్థం సమాజంలో ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ కేసు స్పష్టం చేస్తుంది. ఏదేమైనా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఈ అక్రమ దందాన్ని అరికట్టిన శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె వెంకటరెడ్డిని, ఎస్ఐలు శ్రీ ఎస్ శేషు, శ్రీ కె నాగరాజు గారును, అలాగే టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పహాడీ షరీఫ్ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంచలన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ కమిషనర్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అధికారికంగా విడుదల చేశారు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.